హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నాగ్స్ వెజ్ కిచెన్. ఈరోజు నాగ్స్ వెజ్ కిచెన్లో పచ్చిమిర్చి పేస్ట్తో ముద్ద వంకాయని ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా అండ్ త్వరగా కూడా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం తెల్ల వంకాయలు తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ని తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం వంకాయని తీసుకొని దానికి ఉండే తొడిమెని కొద్దిగా కట్ చేసుకోవాలి. ఇలా తొడిమెని కట్ చేసుకున్నాక మనం వంకాయకి ఘాట్లను పెట్టుకోవాలి. వంకాయకి ఇలా మనం ఘాట్ను పెట్టుకొని పురుగులు ఏమీ లేకుండా చూసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకొని మనం వాటర్లో వేసుకోవాలి. అయితే వాటర్లో వేయడం వల్ల మనకు వంకాయ అనేది నల్లబడకుండా ఉంటుంది. ఇలాగ వంకాయలన్నింటినీ కట్ చేసి వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి మనం దీనికోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఒక 10 నుండి 15 పచ్చిమిర్చిని తీసుకున్నాను. మీ స్పైస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. కొద్దిగా కారం ఎక్కువ తినేవారు కొద్దిగా మిర్చిని ఎక్కువ వేసుకోవచ్చు. ఇందులో మనం 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ పసుపుని, అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి, 1/2 టీ స్పూన్ గరం మసాలాని, అలాగే 1 టేబుల్ స్పూన్ పల్లీలని, 1 టేబుల్ స్పూన్ నువ్వులను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 5 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. రుచికి తగినంతగా సాల్ట్ని వేసుకొని ఇందులో మనం కొబ్బరిని, అలాగే 2 లవంగాలని, యాలకులను, కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎండు కొబ్బరిని వేసుకుంటున్నాను. ఈ మసాలాలోకి కాస్త పులుపు కోసం మనం చింతపండును రెడీగా ఉంచుకోవాలి. చింతపండును మనం వాటర్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండుని అలాగే వాటర్ని కూడా అందులో యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇందులో మనం ఒకసారి కలుపుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని కొద్దిగా పలుచగా చేసుకోవాలి. మరీ పలుచగా కాదు, మనకి గ్రేవీ అనేది వచ్చేలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా షుగర్ని వేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి మిక్సీ పట్టుకుంటే మనకి గ్రేవీ అనేది ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ అనేది ఇలా ఉంటే సరిపోతుంది, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. చూసారు కదా. ఇప్పుడు మనం దీన్ని ఒక పక్కన పెట్టేసి మనం స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకోవాలి. ఇందులో మనం ఆయిల్ని హీట్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు, అలాగే జీలకర్రను వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపడం అనగానే అందులో మనం వంకాయలని, అలాగే కరివేపాకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా వంకాయలను వేసుకున్న తర్వాత మనం కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. మనకి వంకాయలు అనేవి ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై అవ్వాలి. మనకు వంకాయలు కాస్త వేగగానే ఇలా వేగితే సరిపోతుంది. ఇలా వేగి అనుకోండి, అందులో మనం పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి ఒక 2 మినిట్స్ పాటు ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మన గ్రేవీకి వచ్చేలాగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మరీ పలుచగా చేసుకోకూడదు, గ్రేవీ వచ్చేలాగా చూసుకోండి. కొన్ని వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మనం మూత పెట్టేసి 1 విజిల్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఈ పచ్చిమిర్చి పేస్ట్తో మీరు ముద్ద వంకాయను చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 విజిల్ వచ్చే వరకు మనం ఉంచుకోవాలి. 1 విజిల్ రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసి విజిల్ పోయేంత వరకు కూడా అలాగే ఉంచుకోవాలి. ఇప్పుడు మనకు విజిల్ వెళ్ళిపోయిందనుకోండి, మూత తీసి ఒకసారి చూసుకోవాలి. మనకు వంకాయ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూసారు కదా, మనకు గ్రేవీ అనేది ఇలా వస్తే సరిపోతుంది.
వంకాయ కూడా చాలా బాగా ఉడికింది. అంతే, ఎంతో సింపుల్గా అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ రెడీ అయిపోయింది. ఈ పచ్చిమిర్చి పేస్ట్తో మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది. ఎప్పుడూ మనం కారంతోనే కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.